కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు యువత దూకుడుకు అడ్డు అదుపు ఉండదు. 31 రాత్రి హంగామా అంతా ఇంత కాదు. హైదరాబాద్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో పోలీసులు కూడా ఆంక్షల లాఠీని సిద్ధం చేశారు. న్యూ ఇయర్ వస్తోందంటే ఎక్కడ చూసినా సందడే సందడి. పార్టీలు, ఫంక్షన్లు, గెట్ టుగెదర్లతో దుమ్ము రేపుతారు. ఇక హోటళ్లు, రిసార్ట్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఏడాదిలో పేరుగాంచిన సెలబ్రిటీలతో ప్రత్యేక స్టార్ షోలను స్పెషల్ అట్రాక్షన్ గా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ప్రతి ఏడాది చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. రేపు కొన్ని ఆంక్షలు విధించారు. 2017కు స్వాగతం తెలిపే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రమాద రహిత సంవత్సరంగా చేసేందుకు భారీ ప్రణాళికలు రూపొందించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాగి బండి నడిపితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కు అడ్డుకట్ట వేసేందుకు సుమారు 138 చెక్పోస్టులను సిటీలో ఏర్పాటు చేయబోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హంగామా సృష్టించే వారిపై నిఘా పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ప్రశాంతంగా జరుపుకుంటే ఎవరికీ ఇబ్బందులు ఉండబోవన్నది వారి మాట. ఈవెంట్స్ నిర్వహించేవారు ఖచ్చితంగా పోలీసుల నుండి అనుమతులు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారికి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. మేము సెలబ్రేషన్స్ లో పాల్గొనొద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు. మీరు ఖచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అని ఫీలింగ్ మీకుంటే సెలబ్రేట్ చేసుకోండి. సో కొత్త సంవత్సరాన్ని మీరు సెలబ్రేషన్స్ తోటి ఆహ్వానించాలనేటువంటి ఫీలింగ్ మీకుంటే దాంట్లో పోలీసు ఎటువంటి మధ్యలో వచ్చేటటువంటిది ఏమి ఉండదు. కానీ మీరు ఓన్లీ ఏంటంటే తాగి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా తాగి వాహనాన్ని నడపొద్దు అనేటటువంటిది మేము చెప్తున్నాం అన్నమాట. 31వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధానంగా యువత రోడ్లపైకొస్తారు. ఈ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు స్పీడ్ గన్లను వినియోగించబోతున్నారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుమారు 100 టీంలను వినియోగించబోతున్నారు. ఇందులో మొబైల్ టీంలు కూడా ఉంటాయి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నడవనుంది. దాదాపు 100 టీమ్స్ దాకా ఉంటాయండి టోటల్గా సిటీ అంతా కూడా. ఈ 100 టీమ్స్లో కూడా మనకి ఏంటంటే స్టాటిక్ టీమ్స్ ఉంటాయి, అంటే స్టేషనరీగా ఒక దగ్గర ఉండి చేసేటటువంటి టీమ్స్ ఉంటాయి. అండ్ మొబైల్ టీమ్స్ ఉంటాయి, అంటే కొంత మూవ్మెంట్ కూడా చేస్తున్నటువంటి టీమ్స్ ఉంటాయి. చేస్తూ మొబైల్గా చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి డిసెప్షన్ టీమ్స్, అంటే డికాయ్ టీమ్స్ కూడా పెడుతున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు తాము అడ్డంకి కాదని, కేవలం తాగి వాహనాలు మాత్రమే నడపవద్దని చెబుతున్నామని అధికారులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు హాని ఉంటుందన్న విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓఆర్ఆర్ తో పాటు నగరంలోని పలు ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, పీవీ ఎక్స్ప్రెస్ వే రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు మూసివేయనున్నారు.